హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. శుభ సాయంత్రం. సాయంకాలం పూట అయితేనే ఈజీగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. సో అందుకని సాయంకాలం పూట వాయిస్ ఓవర్ ఇవ్వటం జరుగుతుంది. అందుకు శుభ సాయంత్రం అన్నాను. ఓకే. DJI మినీ 4K డ్రోన్ రెండో రోజు తీసిన వీడియోలు మీకు అప్లోడ్ చేసి చూపిద్దామని, ఆ క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఇది రెండో రోజు నాకు ట్రైనింగ్ లాంటిది అన్నమాట ఇది. సో ఎక్కువ హైట్కి వెళ్తే డ్రోన్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఏంటనేది కొన్ని తెలియవు కాబట్టి ట్రిక్స్. దానికోసం ఈరోజు రెండో రోజు కూడా నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేశాను. దాని సందర్భంగా చూపించిన వీడియోలు ఇవి. యాక్చువల్గా మనకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి హరిదాస్ మార్కెట్లో. కానీ అక్కడ వాళ్ళు DJI మినీ 4K డ్రోను ఏమంటారు స్టాండర్డ్ డ్రోన్నే వాళ్ళు దగ్గర 60,000 చెప్తున్నారు. కాంబో కాదు, ఫ్లై కాంబో కాదు, ఓన్లీ డ్రోన్ స్టాండర్డే. సో అమెరికాలో అయితే 299 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. అదే ఫ్లై కాంబోకి వెళ్తే 499 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. సో మనకు ఏదేమైనా వర్తబుల్. DJI ప్రోడక్ట్స్ ఏవి కూడా ఏదో ఒకటి తప్ప, ఒకటి కెమెరా కొన్నాను, అది 4K వీడియో షూట్ చేస్తుంటే బాగా వేడెక్కిపోతుంది. బట్ ఈ డ్రోన్ కూడా వేడవుతుంది, బట్ అంత కాదు. కెమెరానేమో అసలు పట్టుకోలేనంత వేడెక్కిపోతుంది. 4K వీడియోలు చేయాలంటే కెమెరా పట్టుకోవాలంటే భయంగా ఉంది. అది తప్ప మిగతావన్నీ నాకు తెలిసి అన్నీ సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను DJIలో. సో మీకు ఈ వీడియోలో క్లారిటీ ఎలా ఉంది ఏంటి, ఇది కూడా సేమ్ ప్లేస్ అనుకోండి. సో ఈరోజు చేసింది కొంచెం పక్కన. సరే, మీరు ఏదైనా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి డ్రోన్తో చేసిన వీడియోలు బాగానే వస్తాయి. ఎలాగంటే ఇక్కడ కుదిరితే అక్కడ మనం తిరుగుతూ ఉంటాం కదా, షూటింగ్ సంబంధించి షూటింగ్లకు వెళ్తుంటాం. షూటింగ్ వెళ్ళడానికి వేరే లొకేషన్లలో వెళ్తూ ఉంటాం. అటు ఇటు ఎటు పోయినా కూడా నీకు వీలైనంత వరకు ఏ రోజుకు ఆ రోజు వీలైనంత డ్రోన్లు అందరూ చూడటానికి అవ్వదు కాబట్టి మీరు కూడా చూస్తే కొంచెం ఏదన్నా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోలు మీకు అప్లోడ్ చేసి చూపించడం జరుగుతుంది, యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో అందరికీ ధన్యవాదాలు. 10 కిలోమీటర్ల దూరం వెళ్తుందని చెప్పని అంటున్నారు. అలాగే హైట్ కూడా 200 మీటర్ల హైట్ కూడా వెళ్తుందని అంటున్నారు. మనం 60-70 మీటర్ల కంటే ఎక్కువ హైట్ వెళ్ళలేదు. అది కూడా మీకు డిస్టెన్స్, హైట్ కూడా, దూరము, ఎత్తు ఎంత దూరం పోయింది కూడా ఒక వీడియో చేసి మీకు నెక్స్ట్ రాబోయే వీడియోల్లో పెడతాను నేను. కొంచెం మనకు బిగినింగ్ కాబట్టి అందులో సిటీలో కాబట్టి కరెంటు వైర్లు, చెట్లు అవి ఇవి అడ్డం ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్లై చేయాలంటే కష్టం అవుతుంది. సో అవుట్స్కర్ట్స్ సిటీ బయటికి వెళ్ళినప్పుడు, ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళు చెప్పిన రేంజ్కి ఈ డ్రోన్ ఎగురుతుందా లేదా అనేది కూడా మీకు పెడతాను. చూశారండి సాయంకాలం టైంలో సూర్యుడు ఎలా కనిపిస్తున్నారో. సూర్యాస్తమయం దగ్గరకు వచ్చింది. ఆ టైంలో తీసిన వీడియోలు క్వాలిటీ, క్లారిటీ ఎలా ఉన్నాయి, మీకు ఇందులో ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్లో పెడితే, వీలైతే ఏదైనా చెప్పదలసిన దానికి రిప్లై ఇవ్వవలసింది ఉంటే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మొత్తానికి వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు. మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోలో. డ్రోన్ వీడియో ప్లస్ ఫిలింకి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి ఏవైనా కూడా వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయని ఆశిస్తూ మీ మాదాల